ప్రకాశం బ్యారేజ్ మీద విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తర్వాత మహాధర్నా జరిగితే దాన్ని మీరు వక్రీకరించి కేసీఆర్ గారు నిన్న శ్రీశైలం నీటి మట్టాల మీద చంద్రబాబు నాయుడు గారు మహాధర్నా చేశారని రాజ్యరాజ్యంగా నోటికి ఏదొస్తే అది అద్దు అదుపు లేకుండా మీరు మాట్లాడిన మాటలు కానీ మీరు తిట్టిన తిట్లన్నీ కూడా కేసీఆర్ గారు అవన్నీ మీకే ఆపాదిస్తారు. అవి మీకే ఆ తిట్లు చెందుతాయి. దేవినేని ఉమా గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మర్చిపోతున్న ఒక అంశం ఏంటంటే అసలు శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసం. ఈరోజు మీరు మధ్యలో మీ హయాంలో మీ ఆటలు సాగినన్ని రోజులు మీరు ఏదో ఒక జీవో ఇచ్చి ఆ జీవో కింద మీరు డెల్టా అవసరాలు కాపాడడానికి తెలంగాణ ప్రయోజనాలు రాయలసీమ ప్రయోజనాలు తుంగలో దొక్కడానికి మీరు ప్రయత్నం చేసి ఈరోజు అదే జీవో మీకు ఆటంకంగా మారితే ఈరోజు తెలంగాణ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం ఏదైతే దేవినేని ఉమా చేస్తున్నారో ఆయన మాజీ మంత్రి కావడం ఖాయం. ఆయన నిజంగానే మాట మీద నిలబెడితే ఆ జీవో ఎవరు ఇవ్వలేదు, వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఆ జీవో కావాలంటే దేవినేని ఉమా గారికి పంపిస్తాను, చదువుకొని అందులో కనుక 834 అడుగుల దాకా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు అనే మాట లేకపోతే నిన్న కేసీఆర్ గారు చెప్పినట్టు మేము కూడా దేనికంటే దానికి సిద్ధం. కానీ ఉమా గారు రాజీనామాకు సిద్ధంగా ఉంటే మంచిది.